హల్లెలూయా. మూడవ మాట మనం ధ్యానం చేసుకుంటున్నాం. మూడవ మాట, యేసు ప్రభువారు అక్కడ సిలువ చెంత నిలిచి ఉన్నటువంటి తల్లికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తన యొక్క ప్రియ స్నేహితుడుగా, అంటే తన ప్రియ శిష్యుడుగా భావించినటువంటి యోహానికి ఇక్కడ ఆదరణతో కూడిన అదేవిధంగా బాధ్యతతో కూడినటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 25-26 వచనాలు చదువుదాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు సరే చదవండి. 26 వచనం చదివేసేయండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లికి చెప్పెను. తరువాత శిష్యుడను చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మా యోహాను వైపు చూపించి, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను వైపు చూసి ఇదిగో నీ తల్లి అని వారికి ఒకరికొకరికి ఆ సమయంలో యేసు ప్రభువారు కుమారుడిగా, భౌతికమైనటువంటి కుమారుడిగా ఆ బాధ్యతను నెరవేర్చినట్లుగా తండ్రిని, ఆ యొక్క తల్లిని ఆ యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిలో వదిలివేయకుండా ప్రేమించినటువంటి, సిలువ దగ్గర ఉన్నటువంటి శిష్యులందరూ పారిపోయారు. కానీ ఆ ప్రేమించినటువంటి శిష్యుడు మాత్రము సిలువ చెంత నిలబడినటువంటి ఆ యొక్క యోహానికి తల్లిని అప్పజెప్పుతున్నట్లుగా, తన యొక్క బాధ్యత విషయాలను చూసుకుంటానికి అప్పజెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అప్పచెప్పినట్లుగానే ఆ రోజు నుంచే యోహాను ఆ తల్లి అయిన మరియను చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వాక్యములో మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఈ రోజున అనేక మంది బాధ్యతను, అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యతను విస్మరించి వాటిని గురించి అలక్ష్యం చేస్తూ నడుచుకునేటువంటి వారుగా ఉన్నారు. అనేక మంది వారి యొక్క తల్లులను, తండ్రులను మనం చూసినట్లయితే వృద్ధాశ్రమంలో, అంటే వృద్ధాప్యంలో వారిని పెంచి పోషించి ప్రయోజకులుగా చేసినటువంటి వారి యొక్క తల్లిదండ్రుల్ని మనం చూసినట్లయితే వృద్ధాశ్రమంలో చేర్పించు, ఇంట్లో వారిని కనీసము మందులు సరిగ్గా వృద్ధాప్యంలో మందులు ఇప్పించనివ్వకుండా, సరైనటువంటి వారు సరిగ్గా నీడ కూడా ఉండకుండా కొంతమందిని మనం చూసిన ఇంటి బయటే వాకిల్లోనే ఉంచేటువంటి కొంతమంది లేకపోలేదు. ఈ రోజున యేసు ప్రభు వారు ఈ రోజున ఆ యొక్క బాధ్యతను ఏ విధంగా ప్రియ శిష్యుడికి అప్పజెపుతున్నాడో ఈ రోజున దేవుడు మనకి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనంలో నుండి మన యొక్క తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహించేటువంటి వారంగా, బాధ్యతను మనం తీసుకునేటువంటి వారంగా ఉండాలని యేసు ప్రభువారు ఇక్కడ తెలియజేసిన. యేసు ప్రభువారు కల్వరిలో వేలాడుతూ ఒక కుమారునిగా తన బాధ్యతను నెరవేరుస్తూ ఆయన తల్లి అయిన మరియను తన యొక్క రొమ్మున అనుకున్న శిష్యుడికి అప్పజెప్పుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని నుంచి బైబిల్ గ్రంథము తల్లిదండ్రుల పట్ల వివక్ష చూపించకుండా తల్లిదండ్రుల పట్ల తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ చూపించాలి, ప్రాముఖ్యత ఇవ్వాలనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం చూస్తాము. చాలా విషయాలు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా కుమారులు కుమార్తెలు వ్యవహరించాలి, పిల్లలనేటువంటి వారు వ్యవహరించాలో యేసు ప్రభు వారు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు. ఆ విధంగా వారి పక్షాన బాధ్యతగా ఉండకుండా బాధ్యతారహితంగా వ్యవహరించేటువంటి వారి పట్ల ఎటువంటి తీర్పు, దేవుని యొక్క ఉగ్రత ఎటువంటిది రాబోతుందో కూడా బైబిల్ గ్రంథంలో ఎన్నో మనం చూస్తాం. ప్రాముఖ్యంగా యేసు ప్రభువారు ప్రాముఖ్యంగా మోషేకి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రులని సన్మానించు, అప్పుడు నీవు నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావని 10 ఆజ్ఞల్లో తల్లిదండ్రులను సన్మానించడాన్ని గురించి ఒక ఆజ్ఞనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలైనటువంటి వారందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వారిలో పిల్లలైనటువంటి వారు చిన్నవారు ఉండొచ్చు, యవనంలో ఉన్నవారు ఉండొచ్చు, మరి వివాహమైనటువంటి వారు కూడా మీకు కూడా తల్లిదండ్రులు ఉండి ఉండొచ్చు. ఈ రోజున
మన తల్లిదండ్రుల పట్ల మనం వివక్ష చూపించేటువంటి వారంగా, వారిని అశ్రద్ధ చేసేటువంటి వారంగా మనం ఉంటున్నామేమో మనం ఆలోచన చేసుకోవాలి. ఒకసారి చదవండి సామెతల గ్రంథము 23వ అధ్యాయం 25వ వచనం చదవండి. సామెతల గ్రంథం 23:25 వచనము నీ చదవండి. తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కన్నిన తల్లిని ఆనందపరచవలెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచలే. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులను సంతోషపెట్టలేని, ఆనందపరచలేనటువంటి వృద్ధాప్యంలో మరి ముఖ్యంగా ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు మందిరానికి వచ్చి పిల్లల గురించి, అంటే పిల్లలు సంతోషపెట్టలేదని, పిల్లలు వారిని ఆనందపరచలేదని కన్నీరు కార్చేటువంటి తల్లులు ఇక్కడ ఉన్న మందిరంలోనూ కానీ ప్రపంచంలో ఉన్న మందిరాలన్నింటిలో కూడా లేకపోలేదని నేను ఖచ్చితంగా నమ్మి విశ్వసిస్తున్నాను. ఈ రోజున చాలామంది నిర్లక్ష్యం చేసి వారిని దూషించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అందుకని వాక్యం చెప్తుంది, తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది, ఆరిపోయేటట్టు చేస్తాడంట. చీకట్లో దీపం ఆరిపోతే ఏమవుతుంది చెప్పండి? చీకట్లో దీపము ఆరిపోతే ఏమవుతుంది? మన గమ్యం ఏంటో తెలియదనమాట. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులని విశ్రమించి, తల్లిదండ్రులు తోసివేసి వారి జీవితాన్ని గమ్యము లేనట్లుగా వారి జీవితాన్ని అంతటినీ పాడు చేసుకొని జీవించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ రోజున వారిని విస్మరిస్తే మనం ఆశించేది ఎలాగ మనం పొందుకోగలుగుతామని మనం ఆలోచన చేసేవారంగా ఉండాలి. ఈ రోజున ఒకటి గుర్తుంచుకోవాలి, ఏంటంటే నేడు మన తల్లిదండ్రులకు ఎట్లా చేస్తామో రేపు పిల్లల చేత అట్లాగే చూడబడతాం. మరలా చెప్తున్నాను, నేడు మన తల్లిదండ్రులు ఎలాగ మనం చూస్తామో రేపు మన పిల్లలు వారి చేత అలాగే మనము కూడా చూడబడతాము. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఎలా చూసుకున్నారు మీ తల్లిదండ్రుల్ని? యేసు ప్రభువారు ఆ కల్వరి శిలువలో కూడా బాధ్యత కలిగినటువంటి కుమారునిగా ఆ తల్లికి ఆదరణ కనపరుస్తున్నాడు. ఎందుకంటే మరి అప్పటికి తన తండ్రి అయిన, భౌతికమైన తండ్రి అయినా, మరి మనం చూసిన యోసేపు మరణించి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఆ పరిస్థితిలో సిలువ దగ్గర తల్లి ఒక్కటే మిగిలిపోయింది. తోబుట్టువులు కూడా ఉన్నారు, కానీ వారందరూ ఏంటంటే అక్కడ సిలువ చెంత లేరు. అప్పటికి యేసు ప్రభుని వారు ఇంకనూ విశ్వసించలేదు. ప్రజలు ఏ విధంగా యేసు ప్రభువు పక్షాన విరోధులుగా ఉన్నారో, తన సొంత, అంటే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు వారు జన్మిస్తే యోసేపు మరి యొక్క కలయిక ద్వారా మరి పుట్టినటువంటి సహోదరులు కూడా ఉన్నారు. అయినా కానీ వారు యేసు ప్రభువు పక్షాన లేరు, ప్రజల పక్షానే ద్వేషించేవారుగా, దూషించేవారుగా ఉన్నారు. కానీ యేసు పక్షాన ఉన్నటువంటి ప్రియ శిష్యుడైన యోహానికి ఆ బాధ్యత అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, వాక్యం చెప్తుంది, నీవు చేసినట్లే నీకును చేయబడును, నీవు చేసినదే నీకు నెత్తి మీదకొచ్చును అని ఉపద్యా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో మేము చూస్తాం. ఏంటంట? మనము ఏది చేస్తామో అదే మనకి జరుగుతుందంట. మనము ఏది చేస్తే మన నెత్తి మీదకి మన తల్లిదండ్రులని మనము ఎలాగ చూసుకుంటామో మన పిల్లలు కూడా మనల్ని అలాగే చూసుకుంటారు. మనము సరిగ్గా చూసుకోకపోతే మనము కూడా వృద్ధాప్యంలోకి వస్తాము, మన పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతారు. మనము ఎలాగ ట్రీట్ చేస్తామో వారు కూడా మనల్ని చూసి నేర్చుకొని అలాగే ట్రీట్ చేస్తారని మనం తెలుసుకోవాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో కూడా మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, మనము కూడా ఈ యొక్క 3వ మాట నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పరమార్థమైనటువంటి మాట, మన తల్లిదండ్రులకి ఆదరణ చేకూర్చే వారంగా, పిల్లలు తల్లిదండ్రులకి ఒక బలముగా, ఒక సైన్యముగా ఉండాలి. యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు, దానితో తన యొక్క అంబుల పొద్దు నింపుకునేవాడు ధన్యుడు.
తల్లిదండ్రులు మనం చూసినట్లయితే పదును చేయబడినటువంటి ఒక ఆయుధముగా గుమ్మములో విరోధులతో వాదించేవారుగా ఉండాలి. తల్లిదండ్రుల మీదకి వస్తే అంటే వారి మీద మాట రానివ్వకుండా, వారు మాట పడనివ్వకుండా, మన ప్రవర్తన ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ మాట పడనివ్వకుండా, మాట రానివ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కుమారుని మీద, కుమార్తె మీద ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, మనము ఏది చేస్తామో అదే మనం కొని తెచ్చుకుంటాము. కాబట్టి ఈ రోజున మనము కూడా మన జీవితాలను మనం పరిశీలన చేసుకొని మనం గ్రహించుకోవాల్సిన విషయం అదే. మనము మన తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఇది ఆదరణతో, బాధ్యతతో కూడినటువంటి మాట. మింటికి మంటికి మధ్యనవే